అది కూడా కంటోన్మెంట్ కూడా కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలో పడ్డది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలో పడ్డది. ఇక నిన్న మొన్నటిదాకా గుసగుస ఏముండే, పట్నం హైదరాబాదులో బీఆర్ఎస్ పార్టీగా పేనుకొని కూసుంది. దీన్ని కదిలిస్తేందుకు ఎవరికి శక్తి సరిపోదు అనే కాడికి వచ్చింది కథ. కానీ ఇలా ఆఖరికి వస్తార కల్లా బీఆర్ఎస్ లో ఉన్న కోల్యాగలు కాంగ్రెస్ దిక్కు మొగ్గుతున్నాయి అట. ఏది ఎమ్మెల్యే కోల్యాగలు. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇక రేపు స్థానిక సంస్థల కథలో కూడా ఇటే మళ్ళా పోతుంది. జిహెచ్ఎంసీ వ్యవహారంలో కూడా గాలి అటే మొగ్గుతట్టుంది. ఏం చేద్దాం ఎట్లా చేద్దాం, ఇక లాభం లేదు అని ఇప్పుడు బీఆర్ఎస్ కోల్యాగలకు లటలట పడ్డది. ఎప్పుడైతే టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకుంటూ పెద్ద మనిషి కేసీరావు ఇక ఆడికెళ్ళే ఈ కారుకు అడుగున గండాలే ఎదురవుతున్నాయట. ఇక అందులో ఇప్పుడు నూటికి ముచ్చం ఇంకోటి ఏమైందయ్యా అంటే, కడుపులో పుట్టిన బిడ్డ కేసీరావు, కడుపులో పుట్టిన బిడ్డ కేటీరాములు తోడ పుట్టిన చెల్లె ఊ అంటే ఆ అంటే వీళ్ళకు పక్కలో బల్యం లెక్క తయారయ్యింది. మరి ఇలా పంచాయతీ ఏడబెడిచి ఏ వాడకాడ ఇదాయే, ఏ వ్యవహారం కాడ కచ్చపెచ్చ వ్యవహారమాయే, ఈ కవితమ్మ కూడా అనేది ఆడికే వస్తుంది. బయటోడు అంటేనేమో ఏమో అనుకుందాం, స్వయాన కవితమ్మనే వాళ్ళ ఇంటి మనిషి కుండ బద్దలు కొట్టి చెప్తుంది. అటు భావశుద్ధులు ఏంచిపోస్తుంది, ఇటు తమ్ముడు ఉండే కదా గోళీలు వేసే తమ్ముడు, కేసీరావుకు గోళీలు వేసే తమ్ముడు సంతోష, ఆయన శుద్ధులు ఏంచిపోస్తుంది. ఇక ఇటు పడితే ఆయలకు అన్నను కూడా ఈడంగా ఆడంగా బాగానే పోలు ఆర్చుకుంటుంది. ఇక ఈ పంచాయతీ అంతా కమ్ముకొని ఆఖరకు వస్తారు కల్లా చెరువు నుండి మత్తడి దొరికినట్టు ఇక ఆమె ఇప్పుడు గుండెలో ఉన్న బాధను మొత్తం ఇక తెలంగాణ జాగృతి జనం బాట అని పెట్టి ఇక ఆ జనం బాటలా గడికోపారి ఈ బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారమే ముంగటేస్తుంది. జనాలకు కూడా అరే నిజమే కావచ్చునా అని కవితమ్మనే గిట్ట మాట్లాడుతుంది అనేది ఇప్పుడు ఇక ఊర్ల పొంట ఉన్న జనాలు ఏచమ్మ ఏచి తీరుగా, పచ్చమ్మ పచ్చి తీరుగా మాట్లాడుకుంటా ఉన్నారట. ఇక ఇంట్లోనే ఇప్పుడు ఇక బలం తక్కువైపోయింది కారుకు. ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు ఇక మరి చెయ్యి పార్టీలో షరీక అయితందుకు సిద్ధంగా బాబనాయనని మాట్లాడుకొని ముహూర్తం టైం రాసి పెట్టుకొని కూర్చుర్రట. అయ్యో శంకర భగవంత ఏం చేద్దాము నమో నారాయణ, ఎంత పని అయిపోయాగారా బా. ఇక ఇంట్లో ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఈ కాంగ్రెస్ కోల్యాలు నిన్న జూబ్లీ హిల్స్ లో గెలిచినందుకు ఆ గులాబీ కారుకు ఓ గొల్లెం తయారు చేసి ఓ పేద ఆ జేసీబో ఏదో పెట్టి దాన్ని ఇక రోడ్ల మీద ఆట ఆడిస్తుర్రు, ఇటు మళ్ళీ తీస్తుర్రు, అటు మళ్ళీ తీస్తుర్రు, పల్టీ వేస్తుర్రు, ఏలేరికలు వేస్తుర్రు, బోర్ల బొక్కలు వేస్తుర్రు. అయిపోయింది దీని పని. ఇక ఇది ఇంతింత సోషల్ మీడియాలో రచ్చరంబోలా అయింది. ఇక అయిపోయిందిరా మన పని. కారు పాత ఇనుప సామాను షాపు కాడికి పోయే అలా అయింది. ఇక లాభం లేదని ఇప్పుడు సోషల్ మీడియాలో కూకట్పల్లి కోల్యాగా కూ అంటుందట, సనత్ నగర్ కోల్యాగా సై అంటుందట. మొత్తానికి ఇక కాంగ్రెస్ గూటికి తొవ్వ ఏడంగా ఉంది అని పునుకులాడుతున్నారట 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక ఈ ముహూర్తం తయారు చేసుకొని పెట్టుకుర్రాట. ఇక ఎప్పుడు ఎట్లా ఏం చేయాలి, తొవ్వ ఎవరితో సాఫ్ చేసుకొని పోవాలి రేవంతమయ్య కాడికి అనే కాడ
ముచ్చట నడుస్తుందట. ఇక ఇప్పటికే మధ్యాహ్న మెదకులో 4 కోజాలు పోయి పెద్ద మనిషిని కలిసినాయి. రాసుకొని పూసుకొని తిరిగి వ్యవహారం నడుస్తుంది. ఇక ఈ ఢిల్లీ పెద్దలకు కూడా ముఖం చూపులు కంటి చూపులు అయిపోయినాయి. ఇక రేపో మాపో శరీర చూపులు కానున్నాయి అనేది కూడా నడుస్తుంది. అలా ఓ కోళ్ళాగా గతంలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది మెదక్ కోళ్ళాగా. ఇక ఇప్పుడు అంబర్పేట కోళ్ళాగా కూడా లెంకలు కొడుతుందట. ఆడంగా ఈడంగా బెయిలు చూసుకుంటా